నమస్తే మేడం. నేను నమస్తే. మార్కెటింగ్ సర్వే కోసం వచ్చాను. ఓకే. మ్మ్, మీరు శిల్ప కదా? అవును. మీరు ప్రభాగారా? అవును, ప్రభాకర్నే. శిల్ప బాగున్నావా? బావున్నాను ప్రభాకర్. నువ్వు బావున్నావా? బాగున్నాను. సరే లోపలికి రా. మ్మ్, కూర్చో ప్రభాకర్. ఆ. కూర్చో. ఇల్లు చాలా బాగుంది శిల్ప. థ్యాంక్ యూ. మ్మ్, ఇంకేంటి విషయాలు? ఏమున్నాయి నువ్వే చెప్పాలి. మన బ్యాచ్లో ఇంకెవరైనా కలుస్తున్నారా? లేదు నువ్వు? లాంగ్ బ్యాక్ నేను కూడా ఓ ఇద్దరు ముగ్గురిని కలుసుకున్నాను శిల్ప. ఆ, మన సతీష్ ఉన్నాడు కదా, అవును. వాడికి మ్యారేజ్ అయింది 2 days బ్యాకే. ఆహా నువ్వు వెళ్ళేవా? వెళ్ళాను. ఓ పెళ్ళెలా జరిగింది? గ్రాండ్ అవును. జరిగిందా? నీతో పాటు ఒక అమ్మాయి తిరుగుతూ ఉండేదే, చబ్బిగా ఉండేది. మ్, తన పేరు చైత్రిక. ఆ చైత్రిక. మ్, చైత్రిక ఎలా ఉంది? బావుంది. ఓకే ఓకే. మ్యారేజ్ అయింది మొన్నే. ఓ అవునా? మ్, మ్మ్. ఇంకేంటి నీకు పెళ్ళైందా? అయింది శిల్ప. ఒక బాబు కూడా ఉన్నాడు. మరి ఓహో. నీకు? నాకు అయింది 6 months బ్యాకే. ఓ ఓకే. కాకపోతే మా ఆయన నాకంటే ఏజ్డ్ పర్సన్. ఏజ్డ్ పర్సనా? నువ్వేమంటున్నావు? ఈయనే మా హస్బెండ్. ఇది మా పెళ్లి ఫోటో. ఇతను చూస్తుంటే ఏజ్ అయిన వాళ్ళ కాదు, చాలా ఏజ్ అయిన వాళ్ళ కనిపిస్తున్నాడు శిల్ప. నీకు తెలుసు కదా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అందువల్ల చేసుకోవాల్సి వచ్చింది. హ్మ్. నాకంటే ఏజ్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవడం చాలా తప్పైపోయిందిరా. ఏంటి, ఏమైంది? ఆయన యాక్టివ్గా లేడా? అలా కాదురా, నా మైండ్ సెట్ ఒకటి, ఆయన మైండ్ సెట్ ఒకటి. నేనేమో అన్ని కొత్త కొత్త సినిమాలు చూస్తాను, ఆయనేమో పాత సినిమాలు చూస్తారు. నేనేమో అంతా ట్రెండీగా ఉందామనుకుంటాను, ఆయనేమో బూమర్ అంకుల్లా మాట్లాడతారు. అంతేకాదు, మేమిద్దరం బయటికి వెళ్ళామనుకో, హ్మ్. నేనేమో స్పీడ్గా నడుస్తాను, ఆయనేమో మెల్లగా నడుస్తారు. అంతేకాదు, హెల్త్ కూడా సరిగ్గా లేదు. అవును, నువ్వు ఈ కొన్నే చెప్తున్నావు. కానీ ఏజ్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి శిల్ప. హ్మ్, అంతా నా తలరాతరా. నువ్వు రాకరాక ఇంటికొచ్చావు, నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. హ్మ్. ఇదిగో. ఇంకేంటి శిల్ప? ఇంకేం లేదు, నువ్వేదైనా ఉంటే చెప్పు. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి వస్తూ ఉంటారా? లేదురా, ఎవరూ రాలేదు. హ్మ్. ఇంకేంటి, నీ గురించి చెప్పు. ఇంతేనా, ఇంకేదైనా జాబ్ చేస్తున్నావా? వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను శిల్ప. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. వేరే ఏదైనా మంచి జాబు దొరకాలి. ఈ శాలరీ సరిపోతుందారా నీ ఫ్యామిలీకి? కష్టంగానే ఉంటోంది, కానీ కొంచెం అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సరే శిల్ప, నేను బయలుదేరతాను. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. అలాంటిదేదే అవసరం లేదు, నాకంతా ఇక్కడ బానే ఉంది. అలా అని కాదు, ఇంకా ఏవైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను. రేయ్, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాననేగా ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఏ హెల్ప్ అవసరం లేదు, నువ్వు ఇక బయలుదేరు.